Yes, very good afternoon, friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని హోండా షైన్ వెహికల్ 125cc ఒకదానికి చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ప్లాటినా 100cc వెహికల్కి ఇంకొక దానికి చేస్తున్నాం మిత్రులారా. సో ఆల్రెడీ మనం ఆల్రెడీ ప్రీవియస్లో చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది. సో దానికి సంబంధించి కూడా కొంత ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఆ బండి దగ్గర నిలబడి చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిన్నగంజం. సో ఎంత టైం అయింది ఈ వెహికల్కి మనం చేసి ఇంజెక్షన్ యాంటీడాట్ చేసి 2-3 months అవుతుంది. ఇక్కడికి 2-3 months అయిందా? యా. ఇప్పుడు ఏంటి ఫైనల్గా అల్టిమేట్ బెల్ట్ వాట్ ఈస్ బెనిఫిట్, ఎలాంటి ఇంజిన్ స్మూత్నెస్ ఉందండి. ఓకే, అంటే వెహికల్ ఏ కండిషన్లో మన దగ్గరికి తీసుకొచ్చారు? అంటే మామూలు జనరల్ కండిషన్లో తెచ్చాము. వెహికల్ అప్పటికి ఎంత తిరిగింది తీసుకొని? అప్పటికి 3,000 తిరిగింది, ఇప్పుడు 31,000 తిరిగింది. అప్పటికి 3,000 తిరిగింది, ఇప్పుడు 32,000 తిరిగింది. 2,000 కిలోమీటర్ల ఇంజిన్ స్మూత్నెస్ ఎక్కువ వచ్చింది. పెట్రోల్ కన్జంప్షన్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. పెట్రోల్ ఈ బండి తీసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్ళలో ఎంత తిరిగారు మీరు? 8 ఏళ్ళ తిరిగేది చాలా తక్కువ, 3,000 తిరిగింది. మొత్తం మీద 3,000 బండి తీసుకున్న దగ్గర నుంచి? 3,000 30,000? 30,000 తిరిగింది. 30,000 ఈ 2 నెలల నుంచి 2,000 తిరిగింది. ఇప్పుడు 1,800 అప్రాక్సిమేట్ తిరిగింది. ఓకే, రైట్. అంటే బండి కొన్న దగ్గర నుంచి కూడా 8 ఏళ్లలో తిరిగింది 31,000. ఓకే. సో ఈ వాల్యూస్ మీకు బండి బిఫోర్ కండిషన్లు అంటే న్యూ కండిషనే ఉన్నట్టు దాని లెక్క. బట్ యాజ్ పర్లా న్యూ కండిషన్ అయినప్పటికీ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అన్నీ చేస్తున్నప్పటికీ కూడా బండి ఒరిజినల్ మైలేజ్ మీకు వచ్చిందా ఫస్ట్లో గతంలో? కంపెనీ మైలేజ్ 45 ఇచ్చారు, అది 40-45 మధ్య వచ్చేది కాదు. ఓకే. తర్వాత ఈ వెహికల్ కంఫర్ట్ ఇయర్ బై ఇయర్ బేస్ ఎలా ఉంది? వెహికల్ కంఫర్ట్ తగ్గింది, కంఫర్ట్ తగ్గింది, ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అయిపోయింది. దాని పర్సంటేజ్ ఎంత అని చెప్పొచ్చు? అది 8 years ఇంకా మా మెయింటెనెన్స్ ఎక్కువగా, బండి వాడకం తక్కువ కాబట్టి 10-20% తగ్గింది. 20% అసలు ఒరిజినల్ ఎఫిషియన్సీ డౌన్ అయిపోయింది, కామన్ ఎఫిషియన్సీ. అయితే ఈ తగ్గిన దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకొని మళ్ళీ వెహికల్ని కండిషన్ చేసుకోవడానికి మార్కెట్లో ఏమన్నా సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఎక్కడా లేవు. సో బిఫోర్ ఈ వెహికల్ యొక్క కండిషను మనం ఎగ్జామిన్ అంటే మన యొక్క యాంటీడాట్ చేసిన తర్వాత కండిషన్కి మీరు ఏం ఎగ్జామ్ చేస్తున్నారు? బండి ఇంజిన్ స్మూత్నెస్ పెరిగింది, మైలేజ్ పెరిగింది. ఎస్. సో సుమారు 1,800 కిలోమీటర్లు తిరిగారు ఇప్పటికి ఆఫ్టర్ యాంటీడాట్. సో ఇంజిన్ స్మూత్నెస్ అనేది మనం 100% తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, పెరిగింది యాజ్ ఇట్ ఈస్, అంటే షోరూమ్ కండిషన్. బట్ యాజ్ పర్లా అంతకు మించి ఉంటుంది. ఎందుకు అంటే షోరూమ్ కండిషన్లో ఉండే వెహికల్ కొత్త వెహికల్ తీసుకున్నా కానీ ఇంజిన్ ఫ్రిక్షన్ లాస్ అనేది 8-10% ఉంటుంది న్యూ వెహికల్కే. మనం కొంచెం ఓల్డ్ వెహికల్ అంటే 20% చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 20% ఫ్రిక్షన్ లాస్ వల్ల మైలేజ్ యావరేజ్ పడిపోద్ది. ఈ 20% ఫ్రిక్షన్ లాస్ని కవర్ చేయాలి అంటే ఇంజిన్లో పర్ఫార్మెన్స్ 30-40% పర్ఫార్మెన్స్ పెరిగితే కానీ 20% ఫ్రిక్షన్ లాస్ని కవర్ చేయలేము. సో ఇలాంటి కండిషన్స్ని మనం తెలియకుండానే నష్టపోతూ ఉన్నాం. అంటే మన జేబులో డబ్బు ధారాళంగా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఈ వెళ్ళిపోయే డబ్బును మళ్ళీ మనం తిరిగి పొందాలి అంటే ఏదో ఒక టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ సోర్సే BS1, BS2, BS3, BS4. సో ప్రభుత్వ అనుసంధానంలో ఎన్నో రకాల టెక్నాలజీస్ జరుగుతున్నప్పటికీ పెట్రోకెమికల్ బాండేజ్కి అటానమీ స్ట్రక్చర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండి ఎయిర్లో ఉండే ఆక్సిజను, పెట్రోకెమికల్లో ఉండే హైడ్రోకార్బను ఈ రెండు కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడు, మోనాక్సైడు, నాక్స్, సాక్స్ ఇలాంటివన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో దీనన్నిటి వల్ల ఏం జరుగుతుంది? ఎయిర్లో మోనాక్సైడ్ CO2 పెరుగుతూ ఉంది, ఎయిర్ పొల్యూట్ అవుతూ ఉంది, టాక్సినైడ్ గ్యాసెస్ వస్తూ ఉన్నాయి. వాడే ప్రతి లీటర్ పెట్రోల్ కూడా మనకి కేవలం 28 రూపాయల పెట్రోల్ 28% ఫ్యూయల్ మాత్రమే ఎఫిషియన్సీ రూపంలో మనకు వస్తుంది. రిమైనింగ్ 72% వెళ్ళిపోతాం. ఈ 72%లో ఒక 20-30% 40% అన్న మనం మళ్ళీ తిరిగి జేబులో మనం తెచ్చుకోగలిగితే ఒక ప్రతి కిలోమీటర్కి 40 పైసలు మనకు ఆదాయం వచ్చినట్టే.
సో ఈ విలువల్ని మానవాళికి పెంచాలి, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ వాల్యూస్ అనేవి తగ్గించాలి, ప్రకృతికి మనం ఏదైనా మంచి చేయాలి. ప్రకృతి అందరికీ మంచి చేస్తూ ఉంది, కావాలని మంచి చేస్తూ ఉంది. బట్ ఇలాంటి సైమల్టేనియస్ కండిషన్లో ప్రకృతికి మనం నష్టం చేస్తూ ఉంటే ప్రకృతి మనకి ఎక్కడ వాల్యూ ఇస్తుంది? అది కూడా నాశనం అయిపోతే మనకి ఏం ఉపయోగపడింది? వాల్యూ ఇవ్వదు. ఉన్న వాల్యూస్ మొత్తం కూడా డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాయి. డిగ్రేడ్ అయిపోతా అంటే అది మన ఇంకేం కాపాడింది? రాబోయే జనరేషన్ అడుక్కున్నా కానీ దొరుకుతుంది. ఇప్పుడు ఏం అడగపోయినా కానీ ఇస్తుంది పాపం ప్రకృతి. రాబోయే జనరేషన్ దాన్ని కావాలని కోరుకున్నా ఇంకేమైనా చేసినా కూడా దొరకని పరిస్థితి, అలాంటి దారిద్ర్యం అయితే దాపరించే పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే మనం ఈ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీస్ మిక్స్ చేసి కామన్ మ్యాన్కి అందిస్తున్నాం. సో దాన్ని ఒక 1800 కిలోమీటర్ 2 months లేటర్గా మీ అప్డేటెడ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ను కూడా తీసుకోవటం జరిగింది. సో ఒక ప్రతి కామన్ మ్యాన్కి, అంటే ఇప్పుడు ఆటోమొబైల్ నాలెడ్జ్ అందరికీ ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకున్న సిలబస్ ఎవరికి తెలియదు కూడా. సో నాలెడ్జ్ లేని వ్యక్తికి కూడా ఇది పని చేస్తున్న విధానం, దీని విలువలు అందుతున్నాయా, అంటే మనం చెప్పిన విలువలు యాజ్ ఇట్ ఈజ్గా దీని ఫలాలను ప్రతి వ్యక్తి అందుకోగలుగుతున్నాడా లేదా? అల్టిమేట్గా మీ ఆన్సర్ ఏంటి? అంటే 50% అందుకుంటున్నారు అనుకుంటున్నాను మనం చెప్పిన టెక్నాలజీ ద్వారా. ఎస్. సో ఇంకా కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎస్. సో దాంట్లోనే వాల్యూస్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేసి పబ్లిక్ అందజేయాలి. పబ్లిక్ కూడా అవేర్ అవ్వాలి దాని గురించి. పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ కావాలి. ఎస్. ఈ అవేర్నెస్ పెరిగితే ప్రతి ఒక్కడు కూడా దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. సో ప్రతి 100 రూపాయల్లో 70 రూపాయల నష్టాన్ని ఒక 50 రూపాయల కన్నా మనం తెచ్చుకోగలిగితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు మనకి కామన్ బెనిఫిట్ కిందకు వస్తాయి. అది పాలుగో మజ్జిగకో లేకపోతే ఇంట్లో ఆహార పదార్థాలకో దేనికో దానికి అట్లీస్ట్ మన అవసరాలని కొంచెం నిర్వీర్యం చేస్తూ, అంటే విలువలను పెంచుతూ విలువలు వస్తాయి. సో ఇలాంటి ఒక చైతన్యమైన దిశలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి మిత్రులారా, మనం వెహికల్ యొక్క యాంటీడాట్ చేసే ప్రయత్నం చేద్దాం. వెహికల్ ఒకసారి ఇది స్టార్ట్ చేయండి. ఇది ఎలా సో ఈ వెహికల్ కూడా ఏదో స్పీడోమీటర్ ఏదో ట్రబుల్ ఉన్నట్టుంది. 3 లక్షల కిలోమీటర్ల దాకా తిరిగి ఉండొచ్చు. తీసుకొని ఆయన 2012లో తీసుకున్నారు. 2012 అంటే ఆల్మోస్ట్ 13 years. సో దీనికి మనం యాంటీడాట్ ప్లస్ చేస్తున్నాం మిత్రులారా. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇంజన్ యొక్క నాయిస్ కూడా నేను అబ్జర్వ్ చేయండి, చాలా బెల్ సౌండ్ వస్తుంది. ఇంజన్ బాగా వాడింది అనేది మనకి ఇంజన్ సౌండ్ ఏంటి అని కూడా తెలుస్తుంది.
ఉందా? ఇంకొక వెహికల్ ప్లాటినా, బజాజ్ ప్లాటినా వెహికల్ మనం చేస్తున్నాం. గేర్ల నుంచి స్టాండ్ బాబా. సో మిత్రులారా, మనం ఒకసారి చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రతి వాహనానికి కూడా ఈ వెహికల్ వచ్చేసరికి సుమారు 25,960 కిలోమీటర్లు తిరిగిందని మనకి రీడింగ్ చూపిస్తూ ఉంది. సరే, ఇది ప్లస్ ఆర్ మైనస్ ఒక 50,000 45,000 తిరిగి ఉండొచ్చు. సో ఇంజెక్షన్ చేయక ముందు ఒకసారి ఇంజన్ నాయిస్ మీరు వీడియోలో బ్యాక్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇంజక్షన్ చేసిన తర్వాత పర్టికులర్ ఈ వెహికల్ ఈ ఇంజన్ యొక్క నాయిస్ అనేది అంటే ఒక 25,000 30,000 తిరిగింది అనుకుంటే 30,000 తర్వాత ఈ సౌండ్ అనేది ఇలా అభివృద్ధి చెందింది. అంటే కొత్త వాహనానికి తగ్గట్టుగా నేను అనుకోవటం ఇది ఒకవేళ ఇది ఏమైనా రాంగ్ రీడింగ్ ఉంటే 40,000 50,000 తిరిగి ఉండొచ్చు. సరే, ఒకసారి ఏదైనా ఇంజన్ బోల్డ్ కూడా తీసినా ఇంకేమైనా రిపేర్లు అయినా కానీ వెహికల్ సౌండ్ అనేది ఇందాక కొంచెం ర్యాపిడ్గా ఉంది, ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి సౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. అదేవిధంగా మనం దాదాపు 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఒక వాహనానికి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవన్నీ సౌండ్ ఆఫ్. సో ఈ రకమైన నాయిస్ అనేది మనకు వస్తుంది. అంటే లోపల కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ గజల్ సౌండ్, లిటిల్ బిట్ ఆఫ్ ఇంజన్లో చిన్న వేరియంట్స్ అనేది దీంట్లో వాల్యూస్ లాస్ అయిపోయినాయి. అంటే వెహికల్ బోర్ కండిషన్ అనేది దాటిపోయింది, వెహికల్లో రిపేరబుల్ కండిషన్ కూడా దగ్గర పడుతుంది అనేది అర్థం. ఇది మనం ఇందాక ఇంజెక్షన్ చేయకముందు కూడా ఇదే నాయిస్ని ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళి చూస్తే ఇంకా హార్డ్గా ఉంటుంది. సో ఈ విలువల్ని మనం యాంటీడాట్ ప్లస్లో వితిన్ మినిట్స్లోనే గమనించవచ్చు. సెకండ్స్, నాట్ మినిట్స్, వితిన్ సెకండ్స్లోనే ఆ వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఎంత రైడ్ చేసినప్పటికీ కూడా వెహికల్ యొక్క వాల్యూస్లో ఈ యొక్క నాయిస్ ఇంప్రూవ్మెంట్ చేయటం అనేది ఈ యొక్క వెహికల్లో అద్భుతం ఉంది. సేమ్ అదేవిధంగా ఒకసారి మనం
ఈ బుల్లెట్ వెహికల్లో కూడా ఎలాంటి నాయిస్ అంటే 3 వెహికల్స్ యాంటీడాట్ చేయబడినవి. ఇప్పుడు మనం 2 చేసాము. ఇది ఆల్రెడీ కొన్ని నెలల కిందట 2 months బ్యాక్ మనం చేయటం జరిగింది. ఇప్పుడు సేమ్ వెహికల్ ఫీచర్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది, వెహికల్ నాయిస్ ఎలా ఉంది అనేది కూడా చిన్న అంటే వాహనదారులందరికీ కూడా అర్థమయ్యే విధానంలో ఒకే వీడియోలో ఒక 2-3 వెహికల్స్ మనకి అరుదుగా లభ్యమవుతుంటాయి. సో ఆ విధానాన్ని మీకు చూపించే ప్రక్రియ అయితే చేస్తున్నాం. సో వెహికల్ ఇది ఇప్పటికీ కిక్ స్టార్ట్ అయ్యేది. సెల్ఫ్ ఉంది కానీ కిక్ స్టార్ట్ చేశారు. రైట్. అయినప్పటికీ కిక్ స్టార్ట్లోనే మన వాడు చేశాడు. హాఫ్ కిక్లోనే మనకి ఇమ్మీడియట్గా మనకి వెహికల్ స్టార్ట్ అయిన విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి వాహనదారులు దీన్ని బాగా అర్థం చేసుకోగలరని మనం చేస్తున్నాను. పర్లేదు, అది ఐడియాలో ఆగిపోతున్న అసలు నష్టమే లేదు. ఒకసారి స్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో వెహికల్ నాయిస్ అనేది కూడా ఈ రోజుకి కూడా న్యూ బీటింగ్ వాల్యూస్ అనేది మనకి తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఆ బీటింగ్ని కూడా ఒకసారి వినగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఇది యాంటీడాట్ ప్లస్కి ఉన్న తేడా. యాంటీడాట్ ప్లస్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్, అంటే కేవలం 20% మైలేజే కాకుండా వెహికల్ యొక్క వాల్యూస్ పికప్ స్మూత్నెస్సే కాకుండా వెహికల్లో ఎక్కువ ఫీచర్స్, లాట్ ఆఫ్ ఫీచర్స్ని మనం కన్జ్యూమర్కి అందించే ప్రక్రియలోనే యాంటీడాట్ ప్లస్ అనే దాన్ని మనం కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ అప్డేట్ చేసుకుని యాంటీడాట్లో ఇంకా లేని ఎక్కువ అంశాలను కూడా మనం మిళితం చేసే ప్రక్రియ అయితే మనం చేసాం ఇక్కడ. సో ఆ విలువలే మనకి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నాం మిత్రులారా. సో ఇది ఈ యొక్క లైవ్లో ఈరోజు మనం 3 వెహికల్స్ 3 వేరియంట్స్లో మనం అబ్జర్వ్ చేయటం అయితే జరిగింది. సో వైబ్రేషన్ గురించి వదిలేండి, వెహికల్ ఆఫ్ అయిన పర్లేదు. వైబ్రేషన్ గురించి ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇదివరకు మనం ఇంజెక్షన్ చేయకముందల ఈ బండి మీద మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే ఈ ముందర పార్ట్ అంతా కూడా బ్యాక్ సీట్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా బుల్లెటే కాదు, 350cc 300cc 200cc అబవ్ ఉన్న ప్రతి వాహనం కూడా నడిపేటప్పుడు బాడీ అంతా వైబ్రేట్ అయ్యి మొద్దుబారిపోయినట్టు అవుతుంది కదా. మీకు ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంది. బట్ ఆఫ్టర్ ఇంజెక్షన్ తర్వాత మీకు సో ఆ ఫీచర్ మొత్తం లేచిపోయింది కదా. ఇది ఎంత ట్రెమండస్ అది. ఈ ఫీచర్ ఒక కొత్త ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఎవరైనా ఒక వెహికల్కి ఇవ్వగలుగుతారా? ఇదే వెహికల్లో మనం 1000cc బైకులు కూడా చేసాం మొన్న ఈ మధ్య. 2000 3000 అంటే వాళ్ళు స్పోర్ట్స్ వెహికల్స్, రిస్ట్రిక్టెడ్ వెహికల్స్, అంటే మనకి వాళ్ళు వీడియోకి అలౌ చేయలేదు, లేకపోతే ఈ వీడియోస్ కూడా చేసేవాళ్ళకి. సో వాళ్ళే దిమ్మరపోయారు. 2000 3000cc ఉన్న స్పోర్ట్ బైక్స్ ఒక యాంటీడాట్ ప్లస్ చేసేస్తే సైలెంట్ అయిపోయింది. బ్రహ్మాండంగా కార్ కన్నా ఇంకా స్మూత్గా పరిగెత్తా ఉంది అది. సో అంత అద్భుతంగా ఉంది. ఇది మీరు బుల్లెట్లో ఈ ఫీచర్ అయితే చూసారుగా, వైబ్రేషన్ డౌన్ అవ్వటం అనేది. ఎస్ ఓకే రైట్, థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మనకు వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఒరిజినాలిటీ ప్రోడక్ట్ దొరకాలి అంటే sundarinnovations.com డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వబడుతుంది. కేవలం వెబ్సైట్లో మాత్రమే ఒరిజినల్ ప్రోడక్ట్ దొరుకుతుంది. దయచేసి అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.